నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాళ్ల దాడి రాజకీయం ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కారణం ఏంటంటే 2 రోజుల్లో 3 రాజకీయ పార్టీలకు చెందినటువంటి అధినేతలపైన, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిపైనే రాయి దాడి జరగటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిపైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ చీఫ్ చంద్రబాబు గారిపైన కూడా రాళ్ల దాడికి యత్నం. ఈ క్రమంలోనే మరి ఇవి రాబోయేటువంటి ఎన్నికల సమయానికి ఈ దాడులు ప్రతిదాడులు ఏ స్థాయికి చెలరేగుతాయి అనేటువంటి అనుమానాలు, ఏ రకమైనటువంటి భయకంపితమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి అనేటువంటి భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల పైన ఇప్పటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మరి కేంద్రం కానీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులపై కనిపిస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం, మొన్న జగన్మోహన్ రెడ్డి పైన, అంటే ముఖ్యమంత్రి పైనే రాళ్ల దాడి, అంటే ఒక రాయి దాడి. మరి అది చేసిందా చేయించుకుందా అది పక్కన పెడితే ముఖ్యమంత్రి మీద రాయి దాడి జరిగింది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది జరిగిన తర్వాత ఇంకో పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారి పైన, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడి జరగటం, మరి 2 రోజుల్లో ఈ విధంగా జరిగిన 3 ఘటనలు, అంటే వీటిని ఎలా చూడాలి? మరి దీనిపైన కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది? అంటే ఇప్పుడు కేంద్రం యాక్షన్ తీసుకునేది ఏముండదు, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏంటి అంటే వాళ్ళకి సొంతగా యంత్రాంగం ఉండదు కాబట్టి రాష్ట్ర యంత్రాంగాన్నే నివేదిక అడగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎట్లా ఉన్నారు, ఎట్లా పనిచేస్తున్నారు అనేది కొత్తగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సమస్య ఐపీఎస్ అధికారులు కరెక్ట్గా పనిచేయకపోవడం. ఐపీఎస్ అధికారులు కరెక్ట్గా పనిచేయటం లేదు అనే విషయం చాలాసార్లు ఇప్పటికీ రుజువైంది. ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు, అంటే మీకు ఒక చిన్న ఎపిసోడ్ చెప్తా. 70,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాలు పెట్టారు. ఏదైనా దొమ్మీలు జరిగినప్పుడు 2 పార్టీల మీద కాకుండా ఒక పార్టీ మీదే కేసులు పెట్టారు. ఎవరి మీదైనా అటాక్ జరిగినప్పుడు వాళ్ళ మీదే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పనిచేస్తున్నారు అనే దానికి రిఫ్లెక్షన్స్. ఈ తరహా పాలన 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే అలో లక్ష్మణ అంటూ ఏడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధితులు పట్టించుకున్న నాథుడే కనపడలేదు. ఈ రోజున ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన తర్వాత అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా బాధ్యత అనే పదం గుర్తుకు వచ్చినట్టయితే స్టోరీ ఇంకొక రకంగా ఉండేది. సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు ఇట్లా రాళ్లతో దాడి చేయమన్నాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మా కార్యాలయం, మా సీఎం మీద దాడి చేశారు, మేము కూడా దాడి చేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పాడు. అదే జరిగింది సాయంత్రానికి. అంటే ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఈ విధంగా చూసుకుంటూ పోతే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, శాంతి భద్రతలని కాపాడాల్సిన డ్యూటీ వాళ్ళది కదా. అపోజిషన్ పార్టీ ఏదైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇప్పటికే మీరు చాలా కేసులు పెట్టారు కదా, దాడి జరిగింది మీ మీద కదా, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది మీ పోలీసులు కదా, కరెంటు ఆపేసింది మీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కదా, మీ ఉద్యోగస్తులు కదా. అక్కడ దాడి జరిగిన తర్వాత ఎవరు పట్టుకోకుండా వాడు ఎవడైతే దాడి చేశాడో వాడిని వదిలేసింది మీ పోలీసులే కదా. చంద్రబాబు నాయుడిని ఎట్లా బ్లేమ్ చేస్తారు? ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది, వెంటనే జన సైనికులు వాడిని పట్టుకున్నారా లేదా? చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద చంద్రబాబు నాయుడు మీటింగ్ మాట్లాడుతుంటే రాళ్ళు వేశారు. వేసిన వాడిని తెలుగుదేశం పార్టీ ఉపయోగించే డ్రోన్ తోటి
వాడిని ఐడెంటిఫై చేసి వాడిని పట్టుకునే లోపల వాడు గోడ దూకి పారిపోయాడు. ఆ విజువల్స్ అన్నీ తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ 2 సంఘటనల మీద కేసు పెట్టినట్టు మీకేమైనా తెలుసా సతీష్ గారు? లేదు ఇంక ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే ఆడెవడో తెలియదు, నీకు దెబ్బ తగలలేదు, నీవు బ్యాండేజ్ వేసుకున్నావు, 3 కుట్లు వేసుకున్నావు, దానికి 307 కేసు పెట్టావు. 307 అంటే హత్యాయత్నం కేసు. దూరం నిలబడి డాబా మీద నుంచి ఒక రాయి వేసి వాడు నిన్ను హత్య చేయబోతున్నాడు అని ఎస్టాబ్లిష్ చేసేస్తున్నావు. వేరే వాళ్ళ ప్రాణాలు నీ ప్రాణం అంత విలువైనవి కాదనా నీ ఉద్దేశం? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి మీద ఎవడో రాయి విసిరేశాడు, దాన్ని పెద్ద మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ సోషల్ మీడియా ఈ దాడి చేయడానికి ముందరే పెద్ద ప్రచారం, చంద్రబాబు చేశాడు అని ప్రచారం. ఆడపిల్లల వీడియోలు పెట్టి ఇటు అన్యాయం చేస్తారా, రాష్ట్రానికి మంచి చేసేవాడిని బతకనివ్వవా చంద్రబాబు అని ఆడవాళ్ళు ఏడవటం, అది తీసి సోషల్ మీడియాలో పోస్టులు. ఎవరో ఒక ఉంది 2-3 సినిమాల్లో నటించిన సినిమా నటి, వీళ్ళకి పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి నాతోటి వీడియోలు చేయిస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి పబ్లిక్లోకి వచ్చి చెప్పింది. అటువంటి ఆమె ఇప్పుడు రాత్రంతా నిద్రపోలేదుట. నీకు జగనన్న మీద దాడి జరగంగానే రాత్రంతా నిద్రపోలేదు నేను అని ఏడుపు. బాగానే ఉన్నాడు కదా, ఏడుపు. అసలు ఆడవాళ్ళ వీడియోలు తీసి ఏడుపు వీడియోలు అనమాట. ఇదేం వీడియో అసలు ఇదేం పద్ధతో నాకు అర్థం కావట్లా. ఈ తరహా చేసి అసలు ఎవరు అధికారంలో ఉన్నది ఎవరు? నువ్వే కదా. దాడి జరిగింది ఎవరి మీద? నీ మీదే కదా. అంటే బాధ్యత ఎవరిది? నీదే కదా. నువ్వు వేరే వాళ్ళనంటే బ్లేమ్ చేస్తావు. ఇది ప్రధానమైన ప్రశ్న. కేంద్ర ఎన్నికల సంఘం విషయానికి వస్తే, మొన్న ఆ మధ్య ప్రధానమంత్రి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక పూలెక్కారు ఆ మైకులు గీకులు ఉన్న దాని మీద. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చే టైంలో కరెంటు పోయింది, అట్లాగే ప్రధానమంత్రి మీటింగ్లో కూడా కరెంటు పోయింది, మైకులు పోయినాయి. కరెంటు పోయింది, మైకులు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ మైకులు పోలేదు కానీ కరెంటు పోయింది. అంటే ఏంటి? ఏమన్నా మూడ సాపరండి ఏదన్నా నడుస్తున్నదా? ప్రధానమంత్రి మీటింగ్కి సంబంధించి 2 ఐపీఎస్ఎల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి తీసి పక్కన పడేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకు పడేసింది? 2 ఐపీఎస్ఎల్ని మొత్తం 6 తీసేసింది. పర్టికులర్గా 2 ఎందుకు తీసేసింది? ప్రైమ్ మినిస్టర్ సభలో నెగ్లిజెన్స్, ఈ కారణంగా వాళ్ళని తీసేసింది. అది ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పండి సతీష్ గారు. ఏం జాగ్రత్తగా ఉన్నారు? మళ్ళీ అటాక్ జరిగింది, సీఎం మీద అటాక్ జరిగింది. ఈ విధంగా సీఎం మీద అటాకు, చంద్రబాబు నాయుడు మీద అటాకు, పవన్ కళ్యాణ్ మీద అటాకు, ప్రైమ్ మినిస్టర్ సభలో సెక్యూరిటీ ల్యాప్సెస్, ఇంకా ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నట్ట చెయ్యనట్ట మీరే ఒకసారి చెప్పండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఈ రాళ్ల దాడి రాజకీయం ఏదైతే ఉందో దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.